హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి కొన్ని నోటిఫికేషన్స్కి ఆన్లైన్ అప్లికేషన్ విధానం అయితే ప్రారంభమైందండి. సో వాటి వివరాలు అయితే చూద్దాం. అంతేకాకుండా బీడీఎల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, ఎన్ఐఎల్టీ అనేటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వాటి గురించి కూడా అయితే మనం చూద్దాము. అంతేకాకుండా మరి జూనియర్ అసిస్టెంట్ మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఫలితాలిక ఇవ్వరా మరి ఏపీపీఎస్సీ అని చెప్పేసి సో అందరికైతే ఒక డౌట్ అయితే రేజ్ అయింది. ఎందుకంటే ఎప్పుడో ఆగస్ట్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా ఇక అయిపోవడానికి దగ్గరకు వస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, కొన్ని రకాల గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ మరి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఎందుకు ఇవ్వట్లేదు రిజల్ట్స్ అనేది మాత్రము చాలామంది అభ్యర్థుల్లో సో ఈ యొక్క చిక్కు ప్రశ్న అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి చాలాసార్లు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం నేను కూడా ట్రై చేయడం అయితే జరిగింది. వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటి తెలుసా? ఏదో ఒక డేట్ చెప్పట్లేదు, అంటే ఈ డేట్ వరకు రిజల్ట్స్ ఇస్తామని చెప్పట్లేదు. సో దీనిపైన అప్డేట్ అయితే లేదు, కానీ వస్తుంది కంపల్సరిగా అన్నట్లుగానే చెప్తున్నారు. అంటే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది లేకపోవడం అయితే చూడవచ్చు. సో ఇటీవల రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1కి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి ముందు కాల్ చేసినప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈరోజు ఈవినింగ్ కంపల్సరిగా వస్తుందని చెప్పారు. కానీ ఈ యొక్క రిజల్ట్స్ అడిగినప్పుడు మాత్రము లేదండి మా దగ్గర అప్డేట్ ఏమీ లేదు అంటూ చెప్పడం అయితే కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మాత్రము ఎవరికి కూడా అంతు చిక్కని ప్రశ్నగా అయితే మారిపోయింది. అంటే ఈ రిజల్ట్స్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే రిజల్ట్స్ వస్తేనే అసలు ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరు క్వాలిఫై అవ్వరు, ముందున్నటువంటి మెయిన్స్కి అసలు ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరు కాకూడదు అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. దాని ద్వారా ఎవరు ప్రిపేర్ అవ్వాలో కాదో అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో చూద్దామండి, వెయిట్ చేయక తప్పదు. సో ఇంకా మరి ఏపీపీఎస్సీకి సంబంధించి కొన్ని గ్రూప్ 4 మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైంది, వాటి వివరాలు చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం గమనించినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్, అప్డేట్స్. ఆన్లైన్ సబ్మిషన్ ఫర్ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద విభాగానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందండి. సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే చూడవచ్చు. సో వీటికి ఏపీపీఎస్సీ విడుదల చేసేటువంటి ప్రతి ఉద్యోగానికి మనకు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఆయుర్వేద డిపార్ట్మెంట్లో పడ్డటువంటి ఉద్యోగాలకు స్టార్ట్ అయింది. నెక్స్ట్ హోమియో డిపార్ట్మెంట్లో కూడా మెడికల్ ఆఫీసర్స్ అండి, వాటికి స్టార్ట్ అయింది. మెడికల్ ఆఫీసర్స్ ఇన్ యునాని, వీటికి కూడా మరి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే చూడవచ్చు. కొన్ని రకాల గ్రూప్ 4 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారండి, దానికి కూడా మరి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే మనము చూడవచ్చు. సో గైస్, ఎవరైతే ఈ యొక్క అర్హత కలిగి ఉన్నారో సో వారంతా కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓటీఆర్ కనుక మీకు లేకుండా 1 టైం రిజిస్ట్రేషన్ కనుక లేకుంటే తప్పకుండా అది చేసిన తర్వాతనే మనకు అప్లై చేయడానికి వీలుంటుంది. ఒకవేళ మనకు రిజల్ట్స్ వచ్చినా కూడా ఇక్కడనే కనిపిస్తుంది ఫ్రెండ్స్, అనౌన్స్మెంట్స్ దగ్గరే జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్కి సంబంధించింది ఇక్కడే కనిపిస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అండి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషన్స్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో మినీరత్న కంపెనీ అండి, ఇది చాలా పెద్ద కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎంటీ అండి మెకానికల్ 10 ఉన్నాయి, ఎంటీ ఎలక్ట్రానిక్స్ 12 ఉన్నాయి, ఎంటీ ఎలక్ట్రికల్ 3 ఉన్నాయి, ఎంటీ మెటాలజీ 2 ఉన్నాయి, ఎంటీ కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, ఎంటీ ఓప్టిక్స్ 1 ఉంది, ఎంటీ బిజినెస్ డెవలప్మెంట్ 1 ఉంది, ఎంటీ ఫైనాన్స్ 3 ఉన్నాయి, ఎంటీ హ్యూమన్ రిసోర్సెస్ 3 ఉన్నాయి. మొత్తము 37 అయితే ఉద్యోగాలు ఉన్నాయి. శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. అప్రాక్స్ సిటీసీ 10.52 ఉండడాన్ని మనము చూడవచ్చు. సో మరి ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కంప్లీట్ డీటెయిల్స్ చూడాలంటే వెబ్సైట్ ఇచ్చారండి, అఫీషియల్ వెబ్సైట్ www.bdl/india.in కెరియర్స్ రిక్రూట్మెంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఉంటాయన్నట్లుగా తెలియజేశారు. ఇందులో ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఉంటాయి, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు కావాలంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైందండి.
అనుబంధ కార్యాలయమైన స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేట్ డైరెక్టరేట్ తరపున ఈ నోటిఫికేషన్ విడుదలైంది. సైంటిస్ట్ సి అండి లెవెల్ 11 23 ఖాళీలు అయితే ఉన్నాయి. సైంటిస్ట్ డి లెవెల్ 12 4 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో recruit.delhi.nIELIT.gov.in వెబ్సైట్లో 10వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 4వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. నిర్దేశిత ఫార్మాట్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇక్కడైతే మనకు తెలియజేస్తున్నారు. ఓకే, ఇంట్రెస్టెడ్గా ఉన్నవారైతే ఒకసారి వెబ్సైట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే శాప్లో కారుణ్య నియామకాలు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం క్రీడలు యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ జీవో అయితే ఇవ్వడాన్ని చూడవచ్చు. సర్వీస్లో ఉండి చనిపోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అర్హత ఆధారంగా ఉద్యోగం కల్పించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ యాక్ట్ రూల్స్లో సవరణ చేయనున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏపీపీఎస్సీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. సో మనము అంటే ఎంత క్వెరీస్ అనేవి రేజ్ చేస్తే అంత త్వరగా మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మాకేం అవసరం లే అన్నట్లుగా ఉంటే మాత్రం ఇంకా డిలేనే చేసే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఎందుకు డిలే చేస్తున్నారు అనేది మాత్రము అసలు అర్థమే కావట్లేదు. సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి కూడా లేదు. నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, అప్డేట్స్ అన్నీ ఇస్తున్నారు, కానీ రిజల్ట్స్ మాత్రం ఇవ్వట్లేదు. సో చూద్దాం మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది. సో గైస్, ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా, కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా, మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.